0.1212 1212 ఏది 0.12 బార్ 0.12 బార్. సో ఇది విల్ బి 12/99 12/99 జనరిక్ మెథడ్. సపోజ్ గా ఆప్షన్ లో 12/100 ఉన్నా, 12/90 ఉన్నా, 12/99 ఉన్నా, 12/d నన్ ఆఫ్ దీస్ ఉన్నా డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పొచ్చు. 100 అనేది 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఆన్సర్ టర్మినేటింగ్ కావాలి, ఇది కాదు. రైట్. 99 ఆన్సర్ రికరింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. 90 టర్మినేటింగ్ ప్లస్ రికవరీ. డాట్ తర్వాత కొన్ని డిజిట్లు ఉండాలి, కొన్ని డిజిట్లు రిపీట్. కొంచెం చూడంగానే ఆన్సర్ తెలుస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 0.13333 0.13 బార్. డాట్ తర్వాత ఎన్ని డిజిట్ల మీద బార్ ఉంటే అన్ని 9. డాట్ తర్వాత ఇక్కడ లేదు కాబట్టి 0. డాట్ తర్వాత ఇక్కడ డిజిట్ లేదు. ఇది 13-1. ఇది 12/90. ఇది 12/90. 12/90 సపోజ్ గా ఆన్సర్ గనక 12/99, 12/90, రైట్. 11/90, 11/90, 13/100 ఉందనుకోండి. డైరెక్ట్ గా ఏం చేస్తారు సార్? 12/99. ఇలానే నేను క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాను సార్. వేరియస్ మాక్ ఎగ్జామ్స్ కి కావచ్చు, వేరియస్ ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ కి కావచ్చు. ఒక ఆథర్ క్లాస్ చెప్తే క్లాస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సార్. ఇదేమో రికరింగ్, ఆన్సర్ ఏమో టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్. ఇదేమో టర్మినేటింగ్. నాకేం కావాలి? ఆన్సర్ టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్ కావాలి. 11/90, 12/90, 12/90, 11/90. అప్రాక్సిమేట్ ఏజ్ చూడండి సార్. సో 90 ఈ రెండిట్లో చాలా దగ్గరగా ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 2 6 are 245 are 3 2s are 315s are 315s are 15 13ల 195. అది 200కి దగ్గరగా ఉంది. ఇక్కడ నేను అప్రాక్సిమేట్ గా ఏం చేశానంటే 0.13 బార్ ఈక్వలెంట్ టు 2/15. ఇక్కడ చూడండి సార్. 15 13s are 45. ఇది 1.95. వెరీ క్లోజర్ టు 2. రైట్. I hope the idea it is very clear for each one of you. This is the beauty of రైట్ భిన్నాలు అండ్ దశాంశాలు. 0.103333. దీని ఆన్సర్ ఎంత సార్? ఏ డిజిట్ రిపీట్ అయ్యింది? 3 రిపీట్ అయ్యింది. ఏ డిజిట్ రిపీట్ అయ్యింది? 3 రిపీట్ అయ్యింది. 0.103 మీద బార్. 0.103 మీద బార్. ఇక్కడ వరకు అర్థమైపోయింది కదా సార్. డాట్ తర్వాత ఏ డిజిట్ మీద బార్ ఉంటే అన్ని 9లు వస్తాయి. ఏ డిజిట్ మీద బార్ లేకపోతే అన్ని 0లు వస్తాయి. డాట్ తర్వాత ఉన్న నెంబర్ ఏంటి? 103. డాట్ లేని నెంబర్ ఏంటి? 10. 93/900. దీనికంటే ఆన్సర్ ఆప్షన్లను ఫటాఫట్ తీసేయడం బెస్ట్ లాజిక్. ఇవన్నీ చాలా ఫాస్ట్ గా చేయొచ్చు సార్. 0.157 మీద బార్. డాట్ తర్వాత ఎన్ని డిజిట్ల మీద బార్లు ఉంటే అన్ని 9లు వస్తాయి. డాట్ తర్వాత ఎన్ని డిజిట్ల మీద బార్ లేకపోతే అన్ని 0లు వస్తాయి. అంటే ఇది 157 - 1. ఆన్సర్ ఎంత? 156/990. ఆన్సర్ ఎంత? 156/990. ఐడియా క్లియర్ గా సార్? ఇట్లాంటి చాలా చేశాం కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీరు చాలా ఫాస్ట్ గా నేను రాస్తున్నాను సార్. ప్రతి ఒక్క నంబర్ని P/Q ఫామ్ లో మార్చమన్నాడు. సో డాట్ తర్వాత ఎన్ని డిజిట్ల మీద బార్ ఉంది? 2 డిజిట్ల మీద. ఎన్ని డిజిట్ల మీద బార్ లేదు? 2. సో నంబర్ ఎంత? పాయింట్ తర్వాత నంబర్ ఎంత? 2. 2 - 0. 2/9900. 2/9900. డాట్ తర్వాత ఎన్ని డిజిట్ల మీద బార్ ఉంది? 2 డిజిట్ల మీద. ఎన్ని డిజిట్ల మీద బార్ లేదు? 2 డిజిట్ల మీద బార్ లేదు.
డాట్ తర్వాత ఉన్న నంబర్ ఏంటి 102, డాట్ లేని నంబర్ ఏంటి 01. ఆన్సర్ ఆప్షన్ ఉంటే ఫటాఫట్ పీకేయచ్చు సార్. డాట్ తర్వాత ఎన్ని డిజిట్ల మీద బార్ ఉంది 3 డిజిట్ల మీద. డాట్ తర్వాత నంబర్ ఏంటి 102 మైనస్ బార్ లేని నంబర్ ఏంటి 0. 102/999 102/999 ఇవన్నీ చాలా ఈజీగా మీరు సాల్వ్ చేస్తారు. డైరెక్ట్ కాబట్టి ఎక్కువ టైం నేను ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు. డాట్ తర్వాత ఎన్ని డిజిట్ల మీద బార్ ఉంది 3 డిజిట్స్ అంటే ఇది 123 మైనస్ ఏ డిజిట్ మీద బార్ లేదు, ఇది 900 డాట్ మీద బార్, రైట్ 123. అన్ని డైరెక్ట్ గా రాస్తున్నాను సార్. ఐ థింక్ ఇట్ షుడ్ బి వెరీ కంఫర్టబుల్ టు యూ. ఆన్సర్ ఆప్షన్స్ ఉంటే మాత్రము టర్మినేటింగ్ రికరింగ్, రికరింగ్ టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్ యూజ్ చేయండి. 102 బార్, ఇది 900, 102 మైనస్ 10, ఇదేమో 4 9లు, ఇదేమో 120, ఇదేమో 4 9లు, ఇదేమో 102. ఇదంతా పర్ఫెక్ట్ క్లియర్ గా సార్. ఎక్కువగా టైం స్పెండ్ చేయాల్సిన ఆలోచింపదగిన ప్రాబ్లంల మీద ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం. 990, 123 మైనస్ 1, ఇదేంటి 990, 102 మైనస్ 1. ఇదంతా క్లియర్ గా సార్ మీకు? ఎవ్రీబడి కైండ్లీ రిప్లై ఇఫ్ ఇట్ ఈజ్ క్లియర్ టు యూ. ఎవ్రీబడి ఈ ప్రాబ్లం మీద పెద్ద టెన్షన్ ఏం లేదు కదా సార్? మౌనిక ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి? మౌనిక ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఈ క్వశ్చన్ అందరికీ క్లియరా సార్? ఎవ్రీబడి ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఇది చూడండి సార్, 8th క్వశ్చన్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఏ అండ్ బి అనేది 2 సింగిల్ డిజిట్ నంబర్లు. ఏ అండ్ బి అనేది 2 సింగిల్ డిజిట్ నంబర్లు. పాయింట్ ఏబి 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 8/11 అయింది. పాయింట్ ఏబి 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 8/11 అయింది. అంటే పాయింట్ ఏబి బార్ ఈక్వలెంట్ టు 8/11. డాట్ తర్వాత ఎన్ని డిజిట్ల మీద బార్ ఉంటే అన్ని 9లు. డాట్ తర్వాత బార్ ఉన్న మొత్తం నంబర్ ఏబి, బార్ లేని నంబర్ 0. ఇది 8/11. 8/11 11 ఒకట్ల 11 9ల అంటే ఏబి ఈక్వలెంట్ టు 72. ఏబి ఈక్వలెంట్ టు 72. ఇక్కడ వరకు క్లియరా సార్? ఏబి ఈక్వలెంట్ టు 8 ప్లస్ ఏబి ఈక్వలెంట్ టు 72. ఏ అనేది ఎంత 7. ఏబి అనేది 2 డిజిట్ నంబర్ సార్. బి అనేది 2. ఏ ప్లస్ బి ఎంత? 7 ప్లస్ 2 ఎంత? 9. 7 ప్లస్ 2 ఎంత? 9. సింపుల్. ఏబి వాల్యూ 72 వచ్చింది. ఏబి అనేది ఏ అండ్ బి ఆర్ 2 సింగిల్ డిజిట్ నంబర్స్. సో కాబట్టి ఏ 7 అయింది, బి 2 అయింది. ఈజీ క్వశ్చన్. 9th ఇది చూడండి సార్. x by 101010 x by 0.10 1 రిపీట్ అవుతుంది. ఇది 1/2 అనేది రిపీట్ అవుతుంది. సో కాబట్టి x by 10/99 ఈక్వలెంట్ టు 1/2/9. ఇక్కడ వరకు క్లియరా సార్? పాయింట్ తర్వాత 2 డిజిట్ల మీద బార్ ఉంది 99, ఇదేమో 10, 2/9. సో ఇదేమైంది 99x/10 ఈక్వలెంట్ టు 9/2. 2 ఒకట్ల 2 5ల 9 ఒకట్ల 9 11ల. సో x ఈజ్ 5/11. x ఈజ్ 5/11. నౌ ఇక్కడ చూడండి సార్, x ఈజ్ 5/11. మనము ఇది మనకు తెలుసు 1/11 అంటే 9.09%. 2/11 కావాలి అని అంటే మనకు నేను క్లాస్లో చెప్పాను 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ కొలాప్స్. 9/11
వరల్డ్ ట్రేడ్ సెంటర్ కొలాప్స్. డినామినేటర్ 11 ఉంటే న్యూమరేటర్ని 9తో మల్టిప్లై చేయండి, 2 సార్లు రాయండి. 2/11 అంటే 2 9ల 18, 18ని 2 సార్లు రాయండి. 3/11 అంటే 3 9తో మల్టిప్లై చెయ్యండి, 3 9ల 27, 2 సార్లు రాయండి. 4/11 అవుతే 4 times are 9, 36.36. 5/11 అవుతే డినామినేటర్ 11 ఉంటే న్యూమరేటర్ని 9తో మల్టిప్లై చెయ్యండి, 5 సార్లు రాయండి. 45.45. 4545 రిపీట్ అవుతుంది. ఆన్సర్ ఈస్ 0.4545. ఆన్సర్ ఈస్ 0.4545. స్వరూప, నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, 10 10 10 మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి 0.10 బార్. ఇక్కడేమో 2 రిపీట్ అవుతుంది, ఇది 0.2 బార్. 0.10 బార్ ఏమవుతుంది? 10/99 అయింది. డాట్ తర్వాత 2 డిజిట్ల మీద బార్ ఉంది కదా, డాట్ తర్వాత 1 డిజిట్ మీద బార్ ఉంది. దాన్ని ఫ్రాక్షన్గా మార్చుకున్నాను, సో కాబట్టి 99/x/10 9/2 క్యాల్కులేషన్ చేశాను, నాకు 5/11 వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? 1/11 అంటే 9.09. డినామినేటర్ 11 ఉంటే న్యూమరేటర్ని 9తో మల్టిప్లై చేయండి, 5 మళ్ళీ అదే డిజిట్ని 2 సార్లు రాయండి. 2 times 9, 2/11 అంటే 2ని 9తో మల్టిప్లై చేయండి, 2 9s are 18, 2 times రాయండి, 18.18. 3/11 అంటే న్యూమరేటర్ని 9తో మల్టిప్లై చేయండి, 9 3ల 27, 2 సార్లు రాయండి. అదే ఎగ్జాంపుల్ స్వరూప, 5/11 ఈజ్ డినామినేటర్ 11 ఉంటే న్యూమరేటర్ని 9తో మల్టిప్లై చేయండి, 9 5s are 45, 2 times రాయండి. 0.4545.